వైసీపీ అధినేత జగన్ బంగారుపాలెంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కార్యకర్తలు తాకిడి పెరగడంతో పోలీసులు చేతులెత్తేశారు. ఇంకోవైపు మార్కెట్ యార్డ్లోకి కేవలం రైతులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి, జగన్ పర్యటనలో అంటే కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో కాస్త పరిస్థితి అదుపు తప్పినట్లుగా కనిపిస్తోందంటున్నారు. మరి ఏంటి పరిస్థితి? ప్రస్తుతం అంతా కంట్రోల్లో ఉందా? మరి ఏంటి, ఎలా ఉంది? దుర్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం రైతుల యొక్క ఇబ్బందులు స్వయంగా పరిశీలించేందుకు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. అయితే దీని సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వేసిన సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు. ఆంక్షలకు అనుగుణంగా పోలీసులు 37 మందికి నోటీసులు అయితే ఇచ్చారు. అంటే జనాలను ఎవరిని చేయవద్దు, నోటీసులు ఇచ్చిన 500 మందికి బంగారుపాలెం మార్కెట్ యార్డ్ అనుమతి చెప్పి పెడుతున్నారు. అయితే బంగారుపాలెం మార్కెట్ యార్డ్ లో 500 మందికి అనుమతి పెట్టిన పోలీసులు ఇవాళ దాదాపు 8,000 మంది పైగా వైసీపీ శ్రేణులు కార్యకర్తలు సంబంధంగా ఒక్కసారిగా రావడంతో పోలీసులు వాళ్ళని కట్టడి చేయలేకుండా చేతులు ఇచ్చేశారు. పరిస్థితి అదుపు పెట్టి ఉండడంతో పోలీసులు ఏం చేయలేని పరిస్థితి. అయితే పోలీసులు అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం బందోబస్తు చేయగలను కానీ జనాన్ని మేము కంపేర్ చేయలేదని చెప్పేసి స్పష్టంగా పేర్కొన్నారు. అది కాకుండా మధ్యలో పోలీసు మద్యం సేవించిన వాళ్ళందరికీ అనడంతో ఒకవేళ సీజ్ చేసుకుంటే ఇష్యూ అవుతుందని చెప్పే భావన పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని త్వరగా వారిని విడుదల కంట్రోల్ చేసేందుకు తాము ప్రయత్నం చేస్తామని పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. దుర్గా, థ్యాంక్ యూ రవివర్మ. నారాసావునా ముందు పోనా అక్కడ ఇచ్చేసారు నారాసావుకి నేను చూస్తాను. బాబు బాబు కారు కారు బాబు ల్యాండ్ ఓనర్ సార్ ఆ పక్క ఒక చేయాలి, మనోలి పక్క నలుగురు పక్క రండి అమ్మా, మనోలి పక్క ఎమ్మెల్సీ సార్ కూడా
కూర్చో